నేనేమంటే మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది, హెల్త్ సప్లిమెంట్స్. ఇది ఫుడ్ మాత్రమే, భోజనం మాత్రమే. ఇక్కడ దొరికిన ఫుడ్ ఇక్కడ దొరకట్లేదు కాబట్టి క్యాప్సూల్ వైజ్ గా మనం కంపెనీ నుంచి మనం జనాలకు ఇస్తున్నాం. ఇది ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే, ఇది మెడిసిన్ కాదు. పత్యం చేయాల్సిన అవసరం లేదు, క్లియర్ చెప్తున్నా. పత్యం చేయాల్సిన అవసరం లేదు, మెడిసిన్ కాదు. మందు తాగేటప్పుడు మందు తాగేసుకోవచ్చు, నీకు నచ్చిన కరెంట్ కూడా చేసుకోవచ్చు. దీనికి దానికి పత్యం లేదు. ఓపెన్ చెప్పే మాట ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే. నీ శరీరానికి విటమిన్ లోపాలు ఉన్నాయి, నీ శరీరానికి ప్రోటీన్ లోపాలు ఉన్నాయి, నీ శరీరానికి ఇంకా ఏమన్నాయి విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది నీ శరీరాన్ని సరి చేస్తాయి. ఏ రోగానైనా నార్మల్ చేస్తే నువ్వు తీసుకొని ఆరోగ్యంగా వాడచ్చు. మీకు ఒక మాటలో చెప్పాలంటే, నేను ఒక అమ్మాయికి శ్రీకాకుళం నుంచి, అమ్మాయి పరిస్థితి ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం, నాతో షేర్ చేసుకుని ట్రై చేస్తుంది. నేను ఓకే మీరు లేడీస్ కదా, లేడీస్ తోటి మాట్లాడండి, మా మేడం నెంబర్ ఇస్తుంటే, లేదా నీతో మాట్లాడుతుంటే చెప్ప మా ప్రాబ్లం ఏంటంటే, నాకు ఒక డేట్ వస్తుంది, ఎప్పుడు వచ్చేది ఎప్పుడు ఆగిపోయేది. నేను చాలా ఇబ్బందులు పడుతున్నా, నాకు పిల్లలు లేరు, ప్రెషర్ ఉంది. నేను ఒక 2 నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టుకున్నా. అంటే ఓన్లీ మెడిసిన్ వాడడం వల్ల నా బాడీ హీట్ అయిపోయింది. నేను అప్పుడప్పుడు కింద పడిపోతాను, నా చక్కెర వచ్చి కూడా ఎక్కువ వాడడం వల్ల. మెడిసిన్ ఏవి అయితే కింద పడుతుంది తెలుసా విషయం? కింద పడిపోయిన రోజులు ఉన్నాయి. ఇక మామూలు చూసి నవ్వుతారు కొంతమంది, అరే అది పడిపోయిన దాని ఇంట్లో పడేసినప్పుడు అంటుంటారు. అన్న నాకు ఒకసారి చచ్చిపోవాలనిపిస్తుంది, నన్ను ఏం చేయమంటావు అన్న, మీ దగ్గర ఏదో నేను నిన్నా ఇదేమన్నా హెల్ప్ జరుగుతుందా నాకంటే? నేను ఒకటే చెప్పిన, నీ శరీరానికి కావాల్సిన బలమైన కొన్ని లేవు నాన్న, ఇవి మన దాంట్లో కొన్ని సప్లిమెంట్స్ దొరుకుతాయి, ఇవి కానీ నువ్వు వాడగలిగితే ఎంత అవుతుంది అన్నట్టు, 4 నుంచి 5 వేలు నాకు ఖర్చు అవుతుంది. అంటే 5-6 లక్షలు ఖర్చు పెట్టుకుని జీవనం గడిపినా. ఇదెంత నువ్వు చెప్పు, నేను వాడుతుంటే జస్ట్ 4 months లో అమ్మాయి కన్సీవ్ అయిపోయింది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. గర్భదంచి వాపులు ఉన్నాయి, గుడగలు ఉన్నాయి. నేను ఎందుకు ఆ విషయం చెప్తానంటే, ఇప్పుడు చూడండి, కడప నిండా భోజనం చేసిన వాళ్ళ దగ్గర పోయి అన్నం మీద మాట్లాడితే తెలియదు. మీరు బాగుంటుంటారు, పిల్లలు లేని వాళ్ళ దగ్గర పోయి కూర్చోండి, వాళ్ళ ఆవేదన మీకు తెలియదు. మొక్కని రాయి లేదు, మొక్కని దేవుడు లేడు, అవునా కదా? వాళ్ళు చేసిన తప్పేంది ఒప్పేంది అని ఎన్నో రకాల పూజలు చేస్తారు, అవునా కదా? కానీ 4 పిల్లల దగ్గర పిల్లలు పుట్టలేదు అంటే ఇట్లా తక్కువ తీసుకోకండి. ఇట్లా అంటే వీళ్ళకి వాళ్ళు వేరేసిన ఏదుంటుందో తెలుసా? నొప్పుందని తెలుస్తుంది ఆ విషయం. ఎసారు ఇప్పుడు నేను కూడా ఎక్కువ పాయింట్ అంటే మా సమస్యను తీసుకొని ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఏమంటే, ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉంది. మీకు ఒక విషయం తెలుసు, లేడీస్ కి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే, సర్వైకల్ క్యాన్సర్ ఎంతమంది తెలుసు? ఒక ఐడియా ఉందా? సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది. తెలుగులో చెప్తున్నా, అందరికి ఉంటుంది, ఎవరు మరి కావాల్సిన అవసరం లేదు. నా భార్య కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు రెగ్యులర్ వాడే ప్యాడ్స్ ఒకప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు కాటన్ క్లాత్ వాడారు, వాళ్ళు బాగున్నారు, అమ్మలు బాగున్నారు. ఇప్పుడు నా భార్య ఏజ్ వచ్చేసరికి చాలా మంది లేడీస్ ఏం చేస్తున్నారంటే రకరకాల ప్యాడ్స్ వాడుతున్నారు. ఈ రకరకాల ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, గర్భసంచి ముఖద్వారం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నేను హార్ట్ఫుల్ చెప్పే పాయింట్ అది. ఎందుకంటే రేపు పొద్దున నాలాగే మీకు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళని కూడా కాదు. ఇప్పుడు నా భార్య టైం అయిపోయింది, ఎగ్జాంపుల్ పిల్లల విషయం కానీ ఏదైనా అయిపోయింది. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ బంగారు భవిష్యత్తు రావాలంటే నేను ఈ రోజు నుంచి ఆలోచించాలి, అవునా కదా? ఎందుకంటే 14 సంవత్సరాల పెద్ద మనిషి సంవత్సరం ఒక ఆడపిల్ల 8-9 ఏళ్ళకి అయితే 9 ఏళ్ల నుంచి 21 ఏళ్ళ 11 సంవత్సరాలు ఇలాంటి ఫ్యాక్ట్ చేంజ్ చేయడం వల్ల రాబోయే రోజులు ఏం జరుగుతుంది సార్? పెళ్లి కాక మందికే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇప్పుడు వస్తున్నాయా లేవా? ఒకవేళ పుస్తకం డాక్టర్ ఒక మాట అన్నాడు, ఈమె గర్భసంచి చేస్తేనే బతుకుతుందా లేకపోతుంది అంటే, అప్పుడు నీ లైఫ్ ఎట్టి చెప్పిన, అప్పుడు నీ లైఫ్ ఎట్టి చెప్పండి. ఈ స్థాయిలో జరిగిపోతున్నాయి జీవితాలు. గర్భసంచి వాపులు, బుడగలు, ఇప్పుడు ఉన్న హెల్త్ సమస్యలు ఎన్నో ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ పర్సనల్ రిక్వెస్ట్, ఇవి నేను కొనుక్కొని వాడుకొని చెప్పట్లా. నీకు సమస్య ఉంటే ఏందో తెచ్చుకో, ఇదేందో మళ్ళీ తెలుసుకో, 100 మంది గైడెన్స్ తీసుకో, నువ్వు ప్రొడక్ట్ యూజ్ అయ్యి ఆరోగ్యంగా ఉందని చెప్తున్నా. వాడొచ్చా లేదా? గట్టి క్లాస్ తీసుకో.